ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ప్లాన్ బిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా శృతి లేకుండా జనంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. చాలా క్లియర్‌గా చెప్తున్నారు ఆయన. మేము వైజాగ్ రాజధాని అన్నాం. రాష్ట్రానికి దూరం ఉంటదన్నారు. మీకు నచ్చలేదన్నారు. సరే బానే ఉంది. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అంటున్నారు. మీరు చెప్పిన ప్రపోజల్ ప్రకారం 50,000 ఎకరాల్లో 1,00,00,000 మరో 50,000 ఎకరాలంటే 1,00,00,000 2,00,00,000 ఖర్చు పెట్టి అమరావతి ఎందుకు కట్టడం? అందులో బిల్డింగులు కట్టాల్సిన అవసరమే ఉంది. అవేదో అక్కడ ఖర్చు పెట్టే దాంట్లో కేవలం 10% కంటే తక్కువ ఖర్చు పెట్టినా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో దాని వెంబడి మావిగన్ ఏదైనా పేరు పెట్టుకో. నేను మావిగన్ అంటున్నాను. నువ్వు ఏదైనా పేరు పెట్టుకో. అందులో జగన్‌లో గన్నుంది, మావిగన్‌లో గన్నుంది అని చెప్పి గన్ను నచ్చకపోతే నువ్వు ఏదైనా పేరు పెట్టుకో. కానీ అక్కడ కట్టొచ్చు కదా బిల్డింగ్‌లని. సూటిగా సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంటే ఒక ప్లాన్ బి సూచన చేశారు. అండ్ అక్కడితో ఆగకుండా జగన్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన ప్రకారం ముందుకెళ్తే 40,00,000 మంది రాజధానిలో జనం రెడీ అయిపోతారు. పోర్టులుంటాయి, రైల్వే స్టేషన్లుంటాయి, విమానాశ్రయాలుంటాయి, అన్ని వసతులు ఉంటాయి, బ్రహ్మాండంగా తయారవుతుంది. కానీ చంద్రబాబు గారు ఎందుకు దానికి మొగ్గు చూపడం లేదు అంటే, అమరావతిని ముందు పెట్టి వాళ్ళు దోచుకోవాలనుకుంటున్నారు కాబట్టి. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాళ్ళ బంధువుల కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ బినామీలు, సన్నిహితులు వీళ్ళకు దోచిపెట్టాలనుకుంటున్నారు కాబట్టే అమరావతిని ముందు పెట్టి వాళ్ళు దోచుకుంటున్నారు. అమరావతి మీద ప్రేమ కాదు, రాష్ట్ర రాజధాని మీద ప్రేమ కాదు, కేవలం వాళ్ళు దోచుకోవడం కోసమే దీన్ని ముందుకు పెడుతున్నారు అన్న అంశాన్ని జగన్ గారు జనంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ అదే క్రమంలో ఇంకో కీలక ప్రశ్న లేవనెత్తుతూ ఉన్నారు. బెంగుళూరు, చెన్నై, బొంబాయి లాంటి మహానగరాల్లో ఒక 5 స్టార్ ఫెసిలిటీస్‌తో హోటల్ కట్టాలి అన్నా, ఒక ఎస్ఎఫ్టీకి 4,500 నుంచి 5,000కు మించి కానే కాదు. కానీ ఒక అమరావతిలో మాత్రం రూ. 14,000 ఎస్ఎఫ్టీకి ఖర్చు ఎందుకు పెడుతున్నారు? చాలా సూటిగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అంత ఖర్చు పెడుతూ ఉన్నారు? అవసరం ఏమొచ్చింది? ఆ ప్రశ్నకు పాలకపక్షం నుండి సమాధానమే లేకుండా పోయింది. పాలకపక్షం నుండి ఆ ప్రశ్నకు సమాధానమే లేదు. దానికి సమాధానం చెప్పకుంటే అమరావతి చుట్టూ ప్రశ్నలుగానే ఉంటాయి. తాజాగా కూడా ఒక కథనం వచ్చి కదా, టీడీపీకి రాజగురువు పత్రిక అనబడే ఆ పత్రిక ఎవరైతే ఉంటారో ఓనర్, వాళ్ళ వియ్యంకుడికి ఒక అమరావతిలోనే 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. అండ్ పోలవరం, హంద్రీని వాళ్ళు ఇంకో 1,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద దగ్గర 1,000 కోట్లు ఇచ్చారు వాళ్ళకు అని. కేవలం వీళ్ళు దోచుకోవడం కోసమే అమరావతి అని. అసలు రూ. 14,000 ఎస్ఎఫ్టీకి ఎందుకు ఖర్చు అవుతుంది అన్న ప్రశ్న సూటిగానే లేవనెత్తుతూ ఉన్నారు. సో అక్కడ మట్టి ప్రాబ్లం, భూమి ప్రాబ్లం, నిర్మాణ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటారా? అంత ఎక్కువ ఖర్చు పెట్టి అప్పులు చేసి ఆడెందుకు కట్టాలి? ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ బి మావిగన్ ఆ ప్రాంతంలో కట్టొచ్చు కదా, అద్భుతంగా తయారవుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా లేవనెత్తుతున్నటువంటి ఈ ప్రశ్నలకు, ఈ అంశాలకు సమాధానం చెప్పకపోతే అమరావతి ఖచ్చితంగా ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇక్కడ మావిగన్ అనేది సాకారం అవుతుందా లేదా అనే కథ పక్కన పెడితే, అమరావతి చుట్టూ ప్రశ్నలైతే ప్రశ్నలుగానే ఉంటాయి. అమరావతి అభివృద్ధి కూడా ప్రశ్నగానే ఉంటుంది. అక్కడ ఎంతమంది ఎన్ని బిల్డింగులు కడుతున్నారు, ఏం కడుతున్నారు అన్నది కాదు. అమరావతి అనేది డెవలప్ అవ్వాలంటే పెట్టుబడులు రావాలి, జనం రావాలి. ఇది రావాలి అంటే రాష్ట్రంలో అందరి ఆమోదం ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతి ప్రశ్నకు పారదర్శకంగా పాలకపక్షం సమాధానం చెప్పాలి. లేదు మేము చెప్పం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇలాగే ముందుకెళ్తామని చెప్పి అనుకుంటే అమరావతి ప్రశ్నగానే మిగిలిపోతుంది.